హలో గైస్, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అనే కన్నప్ప మూసంచే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. సో ట్రైలర్ చూస్తున్నా సేపు లిటరలీ గూజ్ బంప్స్ వస్తాయి. ట్రైలర్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అయితే ఈ వీడియోలో మనం కన్నప్ప మూసంచే ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ట్రైలర్ ఎలా ఉంది, ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్ లో జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. క్లియర్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కన్నప్ప మూవీ సంబంధించి 1 year బ్యాక్ రిలీజ్ చేసిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ అయితే 100% బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ మొత్తం కొత్త సీన్స్ విజువల్ పరంగా చాలా అప్గ్రేడ్ చేశారు. అంతేకాకుండా వాయిస్ వర్క్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ ట్రైలర్ లో కొన్ని మైనస్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది ఈ అబ్బాయి యొక్క డబ్బింగ్. ఈ అబ్బాయి యొక్క డబ్బింగ్ ఎవరు చెప్పారు కానీ కొద్దిగా ఇంగ్లీష్ అలాగే తెలుగుకి మధ్యలో మిక్సింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా శివుడి క్యారెక్టర్ నటించిన అక్షయ్ కుమార్ డబ్బింగ్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు హిందీ అలాగే తెలుగుకి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇకపోతే మంచు విష్ణు కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్లు అయితే క్యామియో రోల్లో ఉన్నారు. మెయిన్లీ ట్రైలర్ లో ప్రభాస్ క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి కన్నప్ప యొక్క స్టోరీ తెలిసే ఉంటుంది. ముందుగా కన్నప్ప శివుడికి యాంటీగా ఉండి ఆ తర్వాత శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో ఈ ట్రైలర్ ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో అర్జున్ క్యారెక్టర్ కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందో చెప్పుకోవడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఈ మూవీ యొక్క లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అంత టైం ఎంగేజ్ చేయగలరు లేదనేది మూవీ చూసి మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.